అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గీతా అరవింద్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా నేను వారంలో ఒక్క ఫుల్ వీడియో నన్ను అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఉగాదికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ శ్రీరామనవమి రోజు అప్లోడ్ చేస్తున్నాం. మళ్ళీ ఏ పండగకి వీలు కుదురుతుందో ఏంటో. ఇంకా ఇవాళ అయితే పిల్లలు లేవలేదని చెప్పేసి కాస్త తొందరగానే లేచేసి ఇంకా వాకిలైతే ఊడ్చేసుకొని వాటర్ అయితే చల్లేసుకుంటున్నాను. ఈ లోపైతే నేను పక్కన లేను అని తెలిస్తే చాలు ఇంకా మా చిన్నోడైతే ఫస్ట్ లేచి కూర్చుంటాడు అనమాట. నాకు ఎందుకో అర్థం కాదు, చాలామంది పిల్లలు 8 గంటలకు 9 గంటల వరకు లేవరు, పిలిస్తే కానీ లేవరు, పీకితే కానీ లేవరు, కొట్టిన తిట్టిన లేవరు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ నాకేంటో మా పెద్దోడు కూడా ముందు నుంచి కూడా అంతే. ఇంకా 5:30, 6:30 ఆయన ఎప్పుడు లేస్తే అప్పుడే లేచేవాడు అనమాట. ఇప్పుడు చిన్నోడు కూడా సేమ్ అలాగే ఉన్నాడు. నేను పక్కన లేను అని తెలిస్తే చాలు ఇంకా లేచి కూర్చుంటారు అనమాట. ఇంకా నాతో పాటు పని చేయడానికి బయటకు వచ్చేస్తూ ఉంటారు, ఏ పని చేయనియరు. ఇంకా ఇద్దరు లేచి కూర్చున్నారనమాట. ఇంకా వాకిళ్ళు ఊడ్చేసి వాటర్ అయితే చల్లేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా పొద్దున్న మా వారైతే కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టారు. నేను కిందికి వెళ్ళడం ఏమో కానీ అప్పుడే ఇంకా అందరు వాకిల్లో ముగ్గేస్తూ ఉన్నారు. పొద్దున్నే నేను కిందికి వెళ్ళగానే పొద్దున్న లేవగానే ఏం ఆర్డర్ పెడుతుందమ్మా అన్న నా మొహం కేసి అందరు చూస్తున్నారు. ఇది వండుకుంటుందా ఆర్డర్లు పెట్టుకొని తింటుందా అనుకున్నారేమో. కాకపోతే ఏంది అంటే నేను 2 times కిందికి వెళ్ళాను, అందుకే విచిత్రంగా చూసిండ్రు. మా ఆయన ఒకటేసారి ఆర్డర్ పెట్టారు, కాకపోతే 2 times వచ్చినాయి అనమాట. 2 సార్లు కిందికి వెళ్ళి తీసుకునేసరికంటే ఇంకా పక్క వాళ్ళు ముందటోళ్ళు అందరు నా మొహంకేసే చూస్తున్నారు అనమాట. ఇది వండుకోవడం బంద్ చేసినట్టుంది, ఆర్డర్ పెట్టుకుని తింటుంది అనుకుంటుంది. కాకపోతే వచ్చిన విషయం వాళ్ళకేం తెలిసి ఇందులో కూరగాయలు ఉన్నాయని విషయం. అండ్ మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకొని రాలేదు, ఎందుకంటే నేను ఊరు వెళ్తాను అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళలేకపోయినాను, అందుకని కూరగాయలు సామాను ఏం లేకుండా అయితే అయిపోయినాయి. ఇంకా మా ఆయన అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకేం లేవు, ఇంట్లో ఉన్న వాటిని సర్ది పెట్టుకున్నాను 3 days అయితే. ఇవాళ అయితే ఏం లేవు అని చెప్పేసి అంటే ఇంకా ఆయన పొద్దున్నే కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా మార్నింగే మా వారు ఫోన్ చేసినప్పుడు 2 times ఫోన్ చేసినప్పుడు మా చిన్నోడు చెప్పాడు అనమాట, నాన్న ఏం లేవు, నాకు ఇడ్లీ పెట్టవా అంటే అది కూడా ఆర్డర్ పెట్టాను. నా దరిద్రం కొద్దీ మళ్ళీ అది కూడా ఆర్డర్ కిందికి వెళ్ళేసరికంటే ఇక జనాలందరూ నన్ను ఒక విచిత్రంగా చూసినట్టు అనిపించింది. ఈ ఆర్డర్లు పెట్టుకోవడం ఏంటో కానీ వీళ్ళతోని పులిచి కొనుక్కునేది మనమే కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పేసి మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు మనకు డైరెక్ట్గా ఏమనకపోయినా మనం మాత్రం మనసులో ఏదో ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇంకా వచ్చిన కూరగాయలు అయితే తీసుకొని పక్కన పెట్టేశాను, సర్దేశాను ఫ్రిడ్జ్లో. ఇంకా మా ఊళ్ళకైతే ఇంకా క్యారెట్లు కూడా తింటా అని చెప్పేసి అంటే కడిగి ఇచ్చేసాను. మా చిన్నోడికి అయితే టమాటాలు అంటే బాగా ఇష్టం అనమాట. వాడికి టమాటా ఒకటి కడిగేసి ఇచ్చేస్తే ఇంకా వాడే తినుకుంటూ ఆడుకుంటున్నాడు. ఎక్కడ లేని చెత్త రోజు పొద్దున్న 10 సార్లు ఇల్లు నూకినా కానీ ఆ చెత్త అయితే కంపల్సరీ వస్తుంది. నేను డైలీ 4 times అయితే ఇల్లు ఊడడం అయితే కంపల్సరీ, కానీ మళ్ళీ సేమ్ ఇదే చెత్త ఉంటుంది. ఇంకా వీళ్ళ నాన్నకు ఆర్డర్ పెట్టమని చెప్పాడు కదా. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా వాడికైతే దోశ వేసి ఇచ్చేసి ఇద్దరు పిల్లలకు ఫస్ట్ స్నానం చేయించేసి కూర్చోబెట్టేశాను. చిన్నోని పడుకోబెట్టేసి వీడికైతే దోశ ప్లేట్లో వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోదామని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి వచ్చేలోపు అయితే వీడైతే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసిన తర్వాత ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఉగాది క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఇవాళ వారం రోజులకైతే మళ్ళీ ఇవాళ పూజ అంతా సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని ముందుగానే క్లీన్ చేసుకునేదానికంటే ముందే ఇవాళ పూజకి నేను ప్రసాదంగా వడపప్పు పానకం అయితే పెట్టుకోవాలని చెప్పేసి బెల్లం అయితే నానబెట్టుకున్నాను, పప్పు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. నా పూజకు సామాన్ అన్నీ తోముకొని కడుక్కునే లోపైతే అదంతా నానిపోయిందనమాట. ఈ లోపు నేను కరెక్ట్ పూజ టైంకి అయితే మా చిన్నోడైతే లేచిండు. ఇంకా వాడిని కూడా ఎత్తుకొని పూజ అయితే చేసుకున్నాను. హారతి అయితే ఇచ్చే టైంకి కరెక్ట్గా వాడు లేస్తాడనమాట. ప్రతి వీడియోలో హారతి ఇచ్చే టైంకి మా చిన్నోడు కంపల్సరీగా ఉంటాడు. ఎందుకో మరి పెద్దోడు కూడా సేమ్ ఇదే టైం ఉంటుండే అనమాట. వీడు సేమ్గా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఆపోజిట్ ఉంటాడు. కానీ పూజ టైంకి మాత్రం ఇద్దరు కరెక్ట్గా కలిసి వస్తారనమాట. నాకు వీళ్ళ నాన్న కలిసి లేనందుకు వీళ్ళతో ప్రతి పండగ నేను ఇలా కలిసి చేసుకుంటాను. నాకు అది సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి పండగకి పూజలు ఏంటి అని కొంతమంది అనుకుంటారు. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ప్రతి పండగకి పూజ ఎంత ఇంపార్టెంట్, వంటలు అంత ఇంపార్టెంట్. కాకపోతే నేను వంట దగ్గర ఉండకపోయేదాన్ని ముందు. అమ్మ వాళ్ళ ఇంటి కాడైతే మా అమ్మ వంటలన్నీ కంప్లీట్ చేసుకుంటే ప్రసాదాలు వంటలు అన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటే నేను పూజ గదులు అన్నీ క్లీన్ చేసి పూజను కొంచెం టైం తీసుకొని మంచి ప్రశాంతంగా చేసేదాన్ని అనమాట. నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా వారు ఉంటే నాకు హడావిడి ఎక్కువవుతుంది. మా వారు లేకపోతే కాస్త ఒక గంట లేట్ అయినా తింటాను. కానీ మా వారు ఉన్నారనుకో హడావిడి ఇటు వంట అటు పూజ రెండు మొత్తం మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇక పిల్లలతో పాటుగా వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి తినబెట్టేసాను అనుకో వాళ్ళు కాస్త ఆగుతారు. ఇంకా నేను పూజ తీరిగ్గా చేసుకొని ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా పూజ కంప్లీట్ అవ్వగానే పానకం అయితే వాళ్ళకు కూడా పోసిచ్చాను. వాళ్ళకి స్వీట్గా ఉంది కదా, ఇద్దరు ఇక గుట్టలు వేసుకుంటే తాగిండ్రు అనమాట. మా పెద్దోడైతే 2 glasses కంప్లీట్ చేసేసిండు. మా చిన్నోడు కూడా టేస్ట్ చేసిండు, చాలా బాగుంది అన్నట్టు. వాడు ఇంకా గుంజుతూ ఉన్నాడు. ఇంకా ఎక్కువ దగ్గులేస్తుందని చెప్పేసి వాడు కొంచెమే తాగిపించేశాను. ఇంకా నేనైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేసిన. అది ఎప్పుడో తీసుకొచ్చింది పొద్దుననగా, నాకు చల్లగా అయిపోయింది. ఇంకా అది ఎట్లాగో తినేసి
కంప్లీట్ చేసిన. నేను తినేటప్పుడు మాత్రం మా చిన్నోడు లేకుండా నేను ఏ ఫుడ్ తినడం అయితే కుదరదు. ఎందుకో వాడు చెయ్యి పడిందే నేను తినను ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చారు కదా సామాన్లో కూరగాయలలో, ఇంకా మా పెద్దోడైతే దాని చుట్టే తిరుగుతాడు. ఇక అది కోసి ఇచ్చిన దాకా ఆడు వదిలిపెట్టాడు. ఇక అది వాళ్ళ ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయిన దాకా వాడు మనశ్శాంతి పట్టదనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వచ్చి కానీ ఇంకా పెద్దోడికి కట్ చేసి ప్లేట్లో ఇచ్చేసి ఇక చిన్నోడికి టూత్పిక్లో ఉంటుంది కదా దాంట్లో వేసి ఇచ్చేస్తాను. వాడు అలాగ తినేస్తూ ఉంటాడు. ఇంకా వాడు పని చేసుకుంటాడు, వీడి పని చేసుకుంటాడు. పొద్దున్నే ఇల్లంతా తూడ్చేసి అన్ని సామాన్ ఎక్కడెక్కడ బొమ్మలన్నీ గుళ్ళలు ఎత్తేసి సెల్ఫ్లో పెట్టేసి మరి మంచిగా నీట్గా తూడ్చేసి పూజ చేసుకున్నాను. ఒక గంట కాగానే ఇక చూడుండ్రి ఇద్దరు లేచిండ్రు అంటే మళ్ళీ అక్కడ పడతాయి. ఇక అది నేను పొద్దున్న దాకా చదువుకోవడానికే సరిపోతా, తుడుచుకోవడానికే సరిపోతా, ఊడ్చుకోవడానికి సరిపోతా. ఎవరికైనా చూస్తే మా ఇంట్లో లేదా అంటారేమో. అందరి ఇళ్ళలో ఇదే పరిస్థితి. కాకపోతే నేను చూపిస్తున్నాను, మీరు చూపించట్లేదు, నేను చెప్తున్నాను, మీరు చెప్పట్లేదు, అంతే. అంతకు మించి ఏం తేడా లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను. వంట అయితే వీడియో చేయలేదు. ఇంకా ఆ బౌళ్ళు ఇక సింక్లో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఇద్దరిని బెదిరించేసి ఇంకా కాస్త తినిపెట్టేసి టిఫిన్ చేసినగా మా చిన్నోని పడుకోబెట్టేసి ఇంకా పెద్దోనికి అయితే ఫ్రూట్ కట్ చేసి వాడికి చేతిలో పెట్టేశాను. ఇంకా వాడు అదే పని చేసుకుంటూ ఉంటాడు. నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ బొమ్మలను సర్ది పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మార్నింగ్ ఒకసారి తుడుచుకున్నాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ తుడుచుకున్నాను అనమాట. ఎందుకంటే వాటర్ మిలన్ అంతా కింద పడేసారు కదా, అంత కాళ్ళకి అతకపోతుంది అని చెప్పేసి అంతా మళ్ళీ చేసుకున్నాను. ఇంకా పెద్దోడిని ఇల్లు తుడుస్తుందని చెప్పేసి ఆ రూమ్లో కూర్చోబెట్టేసి చిన్నోడి దగ్గర చూసుకుంటూ కూర్చోమని చెప్పేసి కూర్చోబెట్టేశాను. వాడు అలాగే కూర్చొని తినేస్తూ ఉన్నాడు. చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా ఈలోపు అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ బోర్ల సెక్షన్కి అయితే వచ్చేసాను. ఇంకా ఫుల్గా నిండిపోయినాయి. వాడు పడుకున్నప్పుడే నేను ఈ పని చేసుకోవాలి, లేదు అంటే అది పని అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి బోర్లన్నీ ఇంకా తోమేసుకుంటున్నాను. ఫుల్గా ఉంటున్నాయి నాకైతే. రోజు మార్నింగ్ ఈవినింగ్ అసలు ఎన్నిసార్లు తోముతున్నాను, ఎన్నిసార్లు ఇల్లు ఉడుస్తున్నాను, ఎన్నిసార్లు ఇల్లు తుడుస్తున్నాను, ఎన్నిసార్లు ఇల్లు ముడ్డి కడుగుతున్నాను, నాకు లెక్కనే ఉండట్లేదు అసలు. ఇవన్నీ చేసుకుంటే నిద్ర సరిగ్గా ఉండట్లేదు. నైట్ మా చిన్నోడు ఫుల్గా లేస్తున్నాడు. ఇంకా వాడి వల్ల నాకు డే అండ్ నైట్లో నిద్ర ఉండక ఇంకా ఇబ్బంది ఎక్కువైపోతుంది. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే వాడు పడుకున్నప్పుడు ఈ పని చేసేసుకోవాలి. పడుకున్నప్పుడు ఎవరైనా ఏమంటారు, కాస్త నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలంటారు. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వాళ్ళు కూడా పడుకుంటే బాగుంటుంది కదా. ఆ నైట్లో నిద్ర ఉంటే సరిపోతుంది మనకు. ఆ నైట్ నిద్ర లేకపోవడం వల్ల కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అండ్ 2-3 డేస్గా నాకు కోల్డ్ హెడేక్ బాగా అయ్యేసరికంటే ఇంకా కొంచెం మైండ్ ప్రెషర్ లాగా ఉందన్నమాట. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా తిందాము అన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే లేట్గానే టిఫిన్ చేసిన, కాకపోతే లేట్గా టిఫిన్ చేసినా వాడు పడుకున్నప్పుడు తింటేనే ప్రశాంతం కడుపు నిండా తింటాను. లేదు వాడు లేచినప్పుడు ఆకలి అయినప్పుడు తిందాము అంటే అది సగం కడుపుకే తింటాను. ఇంకా మా పెద్దోని కూడా బెదిరించి కూర్చోబెట్టేసుకొని వాడికి కొంచెం తినిపించేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇది నా షార్ట్ వీడియో, సారీ లాంగ్ వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.